ఇది చూపించాల రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే ఆయన ఇవ్వడం జరిగింది. ఇవాళ కరోనా వచ్చి 2 సంవత్సరాలు కూడా కేంద్రం పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకుంది. ఏ వ్యక్తి చనిపోకూడదని అందరికీ వ్యాక్సిన్ ఫ్రీగా పంపించిన సందర్భం మనం చూసాం. కాబట్టి రజనీకాంత్ గారు మనం ఏదైనా ఇప్పుడు మన విశ్లేషణకి వెళ్ళండి, లేదా సోమిశెట్టి గారు చెప్తా ఉన్నారు కొన్ని మంది, ఇప్పుడు బుచ్చి చౌదరి గారు ఇవ్వచ్చు, కన్నా లక్ష్మణ్ గారికి ఇవ్వచ్చు, చాలా మందికి ఇవ్వాలి. కానీ ఇవాళ నేను చెప్తాను, మీకు మీ పార్టీలో మీకు కూడా ఇవ్వచ్చు. మీరు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరు ఇప్పుడు మీకు బ్రహ్మాండమైన మెజార్టీలు కొన్ని స్టేట్లో వచ్చినాయి, మరి మీకెందుకు ఇవ్వలేదంటే మీరు చెప్పలేరు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అక్కడ ఉన్న వెసులుబాటుని బట్టి ఇస్తారు. కాబట్టి మనం ఏదైనా పాజిటివ్ గా తీసుకుందాం. ఇవాళ కొత్తగా మరి ముఖ్యమంత్రిగా చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు కానీ, అదే పరిస్థితుల్లో రేపు పొద్దున కేంద్రంలో ఎవరు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఈ రాష్ట్రాలని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రం విడిపోయి అప్పులపాలైపోయి అస్తవ్యస్తమైన పరిపాలన గురయ్యి రాష్ట్ర సంపదను లూటీ చేసినటువంటి ప్రభుత్వాలు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్రివర్గాలు కానీ, ముఖ్యమంత్రి కానీ చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్రామిసెస్ కానీ, లేకపోతే రాష్ట్రం పడుతున్న ఆర్థిక ఒడిదుడుకులు కానీ తట్టుకోవాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి సహకారాన్ని మేమందరూ కూడా రాష్ట్ర ప్రజలుగా, ఒక ఎమ్మెల్యే కాకుండా రాష్ట్ర ప్రజలుగా మేము అర్థిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలి, డెఫినెట్ గా దాంట్లో అనుమానం లేదు. ఏమంటే ఒక పెళ్లికి వెళ్తాం మనం, అప్పుడు లేచి అడుగుతారా మీరిద్దరు కలిసి ఉంటారని? ఏంటి రజనీకాంత్ గారు ఇంకా మీరు డిఫరెంట్ క్వశ్చన్స్ చేయకండి సార్. ఇవాళ కలిసి ఉంటారని మీరు కూడా కోరుకోవాలి. ఎందుకుంటారని అప్పుడే అనుమానం ఏంటి? పెళ్లి ఇవాళ అయింది, రేపు పొద్దున ఇడిపోతారా మీరు అని అడిగినట్టుగా ఉంది. మీరు అడిగి కూర్చున్నాం. డెఫినెట్ గా కంటిన్యూ చేస్తాం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఎందుకు అది ఆ క్వశ్చన్ ఎందుకు? పెళ్లి కొడుకులు ఇద్దరు అడుగుతారా మీరు ఇడిపోతారా కలిసి ఉంటారని? ఆ క్వశ్చన్ ఏంటంటే ఖచ్చితంగా కలిసి ఉంటుందనే కదా అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏది లేకుండానే డిఫరెన్స్ వస్తాయేమో, రగిలిపోతున్న మంత్రులు, దట్ ఈస్ నాట్ గుడ్. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం నష్టపోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోయారు. ఆ రోజు మీరు ఎవరు మాట్లాడలేదు. ఈ రోజు రాష్ట్రం బాగుపడడానికి మీరు సహకరించమని నేను అడుగుతా ఉన్నా. నేను ఇలాంటి క్వశ్చన్స్ కి నేను డెఫినెట్ గా స్ట్రైట్ గా ఆన్సర్ చేస్తా. వెనకాల నుంచి మాట్లాడి నాకు అలవాట్లేదు. దట్ ఈస్ నాట్ ఫెయిల్ గానే చెప్తాను నేను. ఇప్పుడు పెళ్లికి వెళ్ళి అక్షంతలు వేసి పక్కకి కాగేసి మీరు ఇడిపోతారా కలిసి ఉంటారంటే జస్ట్ 10 గంటలకేమో ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసి కౌగులించుకుంటే దానికి అర్థాలు అడిగితే వాట్ ఇస్ మీన్ చెప్పండి. దట్ ఈస్ నాట్ గుడ్. నేను ఇలాంటి దానికి నేను కాదండి. ఏది మంచిది? పెళ్లికి వెళ్ళి అక్షంతలు వేసి మీరు ఇడిపోతారని అడుగుతారా? దానికి ఆన్సర్ చెప్తాము మేము.